లేఖ రాసింది. సుదీర్ఘమైన చర్చ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరంపై సిబిఐకి విచారణకు అప్పజెప్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసనసభ ఆమోదించిందని. కేఎల్ఐడిసి కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై విచారణ కోరుతూ లేఖ రాసింది ప్రభుత్వం. లేఖ సారాంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ రిషి, సుదీర్ఘమైనటువంటి చర్చ అసెంబ్లీలో జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని చేసింది. దీనిపైన కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ చేత దర్యాప్తు జరిపించాలని చెప్పి తీర్మానం చేస్తూ ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. సో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు సిబిఐకి లేఖను రాసినట్టుగా కేంద్ర హోంశాఖకి లేఖను రాసింది. రాష్ట్ర ప్రభుత్వము ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ అనేక అవకతవకలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ మూడు బ్యారేజ్ల నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పి ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొంది. దాంతో పాటుగా అవినీతి జరిగిందనేటువంటి విషయాన్ని కూడా గుర్తించింది. అంతేకాకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అర్హమైనటువంటి అనేక రకాలైనటువంటి ఉల్లంఘనల్ని ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగాయని చెప్పి స్పష్టం చేసింది కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్. ఈ నేపథ్యంలో ఇందులో ఈ నిర్మాణంలో కూడా కేంద్ర సంస్థలు కూడా భాగస్వామ్యం ఉంది. ఈ డిజైన్ల రూపకల్పనలో కావచ్చు, అదేవిధంగా నిర్మాణంలో కావచ్చు. సో వీటన్నింటి నేపథ్యంలో కేంద్ర సంస్థలు కూడా ఇందులో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారానే దర్యాప్తు చేయడం సముచితమని చెప్పి భావించి సిబిఐకి విచారణ జరపడం కోసం పంపిస్తున్నామని చెప్పి సిబిఐకి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఆ మేరకు ఈ రోజు కేంద్ర హోంశాఖకి రాష్ట్ర ప్రభుత్వము లేఖ రాసింది. ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా జరిగినటువంటి అవకతవకలు, అవినీతి, నిర్మాణ లోపాలు వీటన్నింటిపైన కూడా దాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం డెవలప్మెంట్ కార్పొరేషన్ వీటికి సంబంధించినటువంటి చెల్లింపులు, ఆర్థిక వ్యవహారాలు, నిర్మాణము లోపాలు, డిజైన్ లోపాలు, ప్రాజెక్టు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి పీసీ ఘోష్ లేవనెత్తినటువంటి అంశాలన్నింటిపైన కూడా దర్యాప్తు జరపాలని చెప్పి ఈ రోజు కేంద్ర హోంశాఖకి ప్రభుత్వం తరపున లేఖను రాశారు. సో ఈ నేపథ్యంలో ఇక సిబిఐ అయితే త్వరలోనే రంగంలోకి దిగబోతుందనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ కోసము ఆ విచారణని సిబిఐ త్వరలోనే చేపట్టబోతుందనేటువంటి స్పష్టంగా అర్థమైంది. ఇక సిబిఐ ఎంట్రీ కోసము క్లియరెన్స్ లభించింది. వెంటనే రంగంలోకి దిగేటువంటి అవకాశాలున్నాయి. థ్యాంక్ యూ నరసింహరావు ఫర్ ది అప్డేట్స్.